ఏ పురాణాల్లో రాయని ఏ చరిత్ర కొనియాడని త్యాగమూర్తులు సమ్మక్క సారలమ్మ గిరిజనమంతా గుండెల్లో గూడు కట్టుకున్న ఈ అడవి బిడ్డల అందమైన అసలు పండుగ మొదలైంది. ప్రజలు కొంగు బంగారంగా కొలుచుకునే ఆ అమ్మవార్లను గద్దెలపైకి ఏ పూజారులు తీసుకొస్తారు, వారు ఎలా ఉంటారు, ఎక్కడుంటారు, జాతర మినహా మిగతా రోజుల్లో ఏం చేస్తుంటారు, ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. కోటి మందికి పైగా భక్తుల మొక్కులు అందుకునే సమ్మక్క సారలమ్మను కొన్నేళ్లుగా సిద్ధబోయిన కాకవంశీయులు చిలుకలగుట్ట కన్నెపల్లి నుంచి గద్దెలపైకి తీసుకొస్తున్నారు. కన్నెపల్లి నుంచి కాక సారయ్య సారలమ్మను గద్దెపైకి తీసుకొస్తారు. కన్నెపల్లి సారలమ్మ కొలువైన పల్లె. సారయ్యకు భార్య, 3 పిల్లలున్నారు. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తన తండ్రి తదనంతరం సారయ్య 2002 నుంచి వారసత్వంగా సారలమ్మను గద్దెకు తీసుకొస్తూ ప్రధాన పూజారిగా కొనసాగుతున్నారు. ప్రతి వారం, నెల సారలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సారలమ్మను తీసుకొచ్చే సమయంలో కన్నెపల్లి ఆడబిడ్డలంతా సారయ్య పాదాలు తాకి అమ్మవారి ఆశీస్సులు అందుకుంటారు. సారయ్యను అమ్మవారికి ప్రతినిధిగా భావిస్తుంటారు. నేను ఇప్పుడు దేవుని చేసుడు ఇది 4 జాతర. మా నాన్న చనిపోయిన కంచెల్లి చనిపోయక ముందు కూడా ఇసుకుపోయినా అప్పుడే నన్ను నేర్పింది. నాకు దేవుని ఎత్తుకునేసరికి నాకు మైకం తప్పిపోతా, నాకేం తెలియదు. ఇక మన కుల పెద్దలు, యూతోలు, మా పూజారులు పట్టుకొని పోతూనే ఉంటారు. ఇక అయితే నేను సమ్మక్క దగ్గర దేవుని దింపుతాం. అక్కడ మా సమ్మక్క దగ్గర గుడికి పోయిన తర్వాత మా సమ్మక్క గద్దె సరళం అంటే పీటలు వేరే ఉంటాయి. ఆడవి ఆ పీట కట్ట దింపేసరికి నాకు మళ్ళీ నా మైకం అవుతుంది. ఆడ పూజలు ఇట్లా అయిన తర్వాత ఇక సమ్మక్కలు వస్తారు గద్దెల గుళ్ళకు. వచ్చిన తర్వాత వాళ్ళ పూజలు తీసుకున్న తర్వాత మమ్మల్ని మళ్ళీ డైరెక్ట్ సారలమ్మ గద్దె సమ్మక్క గద్దె కాడ మనం పీట మోపాలి. మాకు ఒకటి ఉంటుంది బుట్ట, దాన్ని పట్టెమ్మ కూడా అంటారు. దాన్ని అక్కడ మోపి మళ్ళీ సారలమ్మ దగ్గరికి పోయి అక్కడ ప్రశ్నిస్తాం. ఎక్కడికి పోయినా మన పూజారిని ఎవరు తెలియదు. ఈ 3 రోజులే పేపర్కి వస్తుంది, తర్వాత టీవీలో వస్తుంది. అంతే, అప్పుడే గుర్తుపడతారు, తర్వాత గుర్తుపడతారు. వ్యవసాయం చేస్తాం. మిగతా టైంలో వాళ్ళకు ప్రతి బుధవారం దీపం పెట్టుకుంటూ ప్రతి నెల పూజలు చేస్తూ వాళ్ళని ఎప్పటికీ కొలుస్తూనే ఉంటాము సారలమ్మని. అంటే ఇతరులకు ఎవరికి తెలియజేయడండి, ఆయనకు ఒక్కడికి తెలిసి ఉంటుంది అమ్మవారి గురించి. ఇంట్లో మేము ఉన్నా కూడా ఆయన చేసినా కూడా మమ్మల్ని చూడనియరు. సారలమ్మకు ప్రధాన పూజారిగా ఉండడం తమ కుటుంబ అదృష్టమని చెబుతున్న సారయ్య జాతరలో మినహా మిగతా సమయంలో తమను గుర్తుపట్టేవారే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.